మేము ఓడిపోయాం, బయలుదేరుతున్నామన్నారు. భీష్మద్రోణాదులు బాధపడ్డారు. కుంతీదేవిని విదురుడు తోడ్కొని వచ్చాడు. పెద్దదైపోయింది మహాతల్లి. ఆవిడ్ని తీసుకొచ్చి వనవాస పరిక్లేశంబున కోపదు కుంతిదేవి భోజాత్మజగావున నా గృహమున నుండెడు అనవరతము భక్తితో మదభ్యర్చితమై. నాయన, ఈ కుంతీదేవి పెద్దదైపోయింది, వృద్ధురాలు. ఈమె అరణ్యవాస క్లేశాన్ని ఓర్చుకోలేదు. 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యలేదు మీ తల్లి. మీరు చెయ్యాలి అరణ్యవాసం. కాబట్టి పరమ పవిత్రంగా ఈ తల్లిని నా ఇంట ఉంచుకుంటాను, నా ఇంట ఉండి ఈమెని నేను అర్చించుకుంటాను అన్నాడు విదురుడు. అది మాట గౌరవం. ఈ 12 ఏళ్ళు మా ఇంట్లో ఆవిడ ఉంటుందిలేండి అనలేదు. ఎవరావిడ? సాక్షాత్తుగా పాండురాజు గారి భార్య. పాండురాజు ఎవడు? ధృతరాష్ట్రుడు, విదురుడు, పాండురాజు వీళ్ళందరూ సహజన్ములేగా. కాబట్టి అన్నదమ్ముడి భార్య. నేను ఉంచుకుంటానులేండి మా ఇంట్లో ఈ 12 ఏళ్ళు అనలేదు. నా అదృష్టం, నేను అర్చించుకుంటాను. నా బతుకు పండింది, అంతటి మహాతల్లి, ఆవిడ్ని నేను అర్చిస్తానన్నాడు. విదురుడు అంతటి ధర్మాత్ముడే, అంతటి నీతి కలిగిన వాడే, అంతటి మహానుభావుడు కుంతీదేవిని నా దగ్గర ఉంచుకుని నేను రోజు అర్చించుకుంటాను, పూజించుకుంటాను. నా భాగ్యం. 13 ఏళ్ళు ఆవిడ పూజ చేయడం, ఆవిడికి అన్నం పెట్టడం అంటే ఆవిడికి పూజ చేయడమే. కాబట్టి ఆవిడ్ని నా ఇంట్లో ఉంచుకుంటానన్నాడు. ఏమిటి కుంతి యోగ్యత? శుద్ధుడు గారు ఎదర వెంటనే చూపిస్తారు. కుంతీదేవి అంది, 5 పాండవులు ద్రౌపదీదేవి వచ్చి నమస్కారం చేశారమ్మా, వెళ్ళొస్తామమ్మా అన్నారు. అంటే ఆవిడంది, అధిక లజ్జావనతాస్యుల అగపతాభరణాంబరుల ధర్మపరుల అజిన వల్కల ధారుల వరమునివేషుల పాండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయ్యి, సుతులారా, ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండుభూపతి పుణ్యభాగి అయ్యే. భక్తి పతితోన పోవ తపంబు చేసే మాద్రి ఏ నేల పోవక మందభాగ్యనైతినని విలాపించుచు అప్పుడు కుంతి ఏడ్చే దుఃఖితులుగుచుండు నెల్లవారు. ఆవిడ కొడుకుల్ని చూసి అంది, ఒరే నాయనలారా, చాలా సిగ్గుతో తల ఉంచుకున్నారు. అమ్మా, ఇంత కష్టపడి పెంచి పెద్ద చేశావు, అంత సామ్రాజ్య వైభవంలో ఉండి నిన్ను సార్వభౌముడి తల్లి అని లోకం గౌరవించేటట్టుగా అంతఃపురంలో ఉండవలసిన తల్లివి, ఎంత కాదన్నా పరుల పంచన తలదాచుకునేటట్టు నిన్ను విడిచిపెట్టి, అమ్మా ఎలా ఉందమ్మా అని అడగడానికి కూడా వీలు లేకుండా 13 సంవత్సరాలు వెళ్ళిపోతున్నాం. ఇది వాళ్ళ సిగ్గు. రాజ్యం పోయిందని కాదు. ఒక కొడుకు సిగ్గుపడవలసింది దేనికంటే, నాన్నగారు కాళ్ళు లాగుతున్నాయిరా అంటే, నాన్నగారండి కాళ్ళు లాగుతున్నాయా అని నాన్నగారి పక్కన మంచం మీద కూర్చుని కాళ్ళు పట్టడం కన్నా కూడా విదేశాలు ఎడితే 10,000 ఎక్కువ వస్తుందని పోయినందుకు సిగ్గుపడాలి. నాన్నగారి కాళ్ళు పట్టడం కన్నా అక్కడ వచ్చే 4 రూపాయలు ఎక్కువయ్యాయి. నాన్నగారు చెమట పట్టి ఇంటికి వచ్చి ఆయన లాల్చి ఆయన మడతెట్టుకున్నాడు. అదే నేనుంటే మా నాన్నగారి లాల్చి నేను మడత పెట్టేవాడిని. మా నాన్నగారి లాల్చి మడత పెట్టడం కన్నా నాకు విదేశాలు వెళ్ళి కొన్ని వేల రూపాయలు సంపాదించుకోవడం ముఖ్యమైపోయిందని వెళ్ళిపోయిన కొడుకు సిగ్గుపడాలి. తండ్రి సేవ కన్నా, తల్లి సేవ కన్నా, వాళ్ళు వృద్ధులవుతుంటే వాళ్ళని అనుగమించడం కన్నా తనకి డబ్బు ఎక్కువైనందుకు. ఒకవేళ అలా వెళ్ళమని తల్లిదండ్రులు ప్రోత్సహించి ఉంటే అసలు వాళ్ళ మీద తీర్పు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. కాబట్టి నేను అన్నది తాత్కాలికము కాదు, శాశ్వతంగా వెళ్ళిపోయిన కొడుకుల గురించి. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది కొద్ది కాలం వెళ్ళొస్తారు, వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు. అది దోషం కూడా అలా తప్పు పడితే. ఎవడైనా ఉద్యోగం చేసేటప్పుడు ఎక్కడికైనా పంపించవచ్చు. ఓ 5 నెలలో 4 నెలలో 3 నెలలో తప్పక వెళ్ళి ఉండొచ్చు. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. తల్లిదండ్రులు ఏమైనా పర్వాలేదని విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్న ధూర్తుల్ని మాత్రం నేను వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఆ కుంతిదేవి బాధపడింది. అధిక లజ్జావనతాస్యుల అపగతాభరణాంబరుల ధర్మపరుల అజినమల్కలధారుల వరమునివేషుల పాండుకుమారుల భానునిభుల చూచి దుఃఖితయ్యి, నారచీరలు కట్టుకుని
ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి ధర్మానికి కట్టుబడి సూర్యుని వంటి తేజస్సు కలిగినటువంటి తన బిడ్డలు అలా నిలబడి కాళ్ళకి నమస్కారం చేసి అమ్మా వెళ్ళొస్తామంటే ఆవిడికి నోట మాట రాక నిలబడిపోయి కన్నుల నీరు కారుతుండగా ఆవిడంది, సుతులారా ఇట్టి దుర్వ్యసనోపహతులైన వారి మిమ్ము చూడక ముందర సురలోకమునకేగి పాండు భూపతి పుణ్యభాగి అయ్యే. దుర్వ్యసనానికి వశులైపోయి జూదమాడి రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి మిమ్మల్ని చూడకుండా ముందే శరీరాన్ని విడిచిపెట్టి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయి మీ తండ్రి అదృష్టవంతుడయ్యాడు. ఆయనతో పాటుగా సహగమనం చేసి మాద్రి మహాపతివ్రత అదృష్టవంతురాలైంది. మిమ్మల్ని పెంచుతానని నేను ఈ కర్తవ్యాన్ని నెత్తికెత్తుకుని బతికున్నందుకు ఈ దుఃఖమంతా నాకు మిగిలిందిరా, ఈ కష్టాలు చూడాలని నా తలరాత వ్రాసి ఉందిరా అని ఏడిస్తే కుంతీదేవి బాధ చూసి అందరూ ఏడ్చారు. అంతటి మహాతల్లి ఆవిడ పడిన కష్టం సామాన్యమైన కష్టమేం కాదు. ఆవిడ సహదేవుని వంక చూసింది, అన్న సహదేవ నీవును అన్నలతో అరిగెదయ్య అడవులా, నీ ఉన్నను సుతులందరూ ఇందున్నటుల నాకు చిత్తమూరడియుండున్. అన్నా ఒరే సహదేవా ఆఖరి వాడివిరా, నువ్వు కూడా వెళ్ళిపోతావా అన్నయ్యలతోటి? ఒరే ఆ నలుగురు వెళ్ళిపోయినా పర్వాలేదురా, నువ్వు ఒక్కడి ఉంటే 5గురు ఉన్నంత సంతోషంగా ఉంటుందిరా, నువ్వు ఒక్కడివైనా నా దగ్గర ఉండరా అంది. అందుకు కుంతి పూజనీయురాలు. కుంతి జీవితంలో అసలు నిజంగా ఆవిడ జీవితంలో వచ్చిన ఉద్ధాన పతనాల్లో ఆవిడ తట్టుకున్న తీరు చూస్తే కుంతి లాంటి తల్లి, కుంతి లాంటి భార్య, కుంతి లాంటి గంభీరమూర్తి, కుంతి లాంటి అసూయలేని వ్యక్తి ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. ప్రత్యేకించి స్త్రీలలో అలా ఉండగలగడం ఉదాత్త లక్షణం. అది కుంతీదేవికే చెల్లింది. మహాతల్లి పుట్టింది ఒక ఇంట్లో. ఎంతో ఓర్పు కలిగిన పిల్ల నాకు దత్తత ఇమ్మని తీసుకుపోయాడు కుంతిభోజుడు. కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతి అయింది. అడగకుండా వచ్చాడు దుర్వాసో మహర్షి. ఇక్కడ 1 సంవత్సరం పాటు ఉంటానన్నాడు. పెద్దవాళ్ళందరూ హడిలిపోయారు ఆయనకి సేవ చేయడానికి, చిన్న తేడా వస్తే శపిస్తాడని. ముక్కు పచ్చలారని పిల్ల, ఈ అమ్మాయికి ఓర్పు ఎక్కువ, ఈ అమ్మాయిని పెట్టండి అన్నారు సేవకి. ఏడాది పాటు దుర్వాసో మహర్షిని సేవించింది. నువ్వు నన్ను ఇంత సేవించావు కదా, నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడని ముక్కు పచ్చలారని పిల్లకి యుక్తాయుక్త విచక్షణ లేని పిల్లకి వరం ఇచ్చాడు దుర్వాసో మహర్షి. అదే మహాభారతాన్ని తిప్పింది. ఏ భవిష్యత్ దర్శనం చేసి ఇచ్చాడో మహానుభావుడు. తెలిసో తెలియకో అంతఃపురం పైకెక్కి సూర్యభగవానుడిని చూసి ఉదయిస్తున్న సూర్యుడిని మురిసిపోయి పిలిచింది. కర్ణుడు పుట్టాడు. వివాహపూర్వ శృంగారం వల్ల పుట్టినటువంటి కొడుకుని నా కొడుకుని చెప్పుకోలేక మనసు రాయి చేసుకుని మందసంలో పెట్టి పిల్లవాడిని వదిలిపెట్టేసింది. ఆ తరువాత కనిపెట్టినా వీడు నా కొడుకే అని సహజ కవచ కుండలములతో కనిపెట్టినా సరే నా కొడుకని చెప్పలేకపోయింది. పోనీలే అనుకుంది. పాండురాజుకి ఇల్లాలినయ్యానని మురిసిపోయింది. ఏ కుంతీదేవి తక్కువ అందగత్తె కాదు, మురిసిపోయింది. ఇంత మురిసిపోయిందో లేదో సవతి మాద్రిని తీసుకొచ్చాడు పాండురాజు. సవతి మాద్రిని తెచ్చినా సర్దుకుపోయి సొంత చెల్లెల్లా ప్రేమించింది. ఇంత ప్రేమించిన పాండురాజు వీళ్ళిద్దరినీ తీసుకుని వేటకెళ్ళి ఒక ఋషి మిథునం మీద బాణం వేశాడు. ఆయన ప్రాణం విడిచిపెడుతూ భార్యాసంగమం చేస్తే నువ్వు చచ్చిపోతావని శపించాడు. ఇంత చిన్న వయస్సులో భర్త సమాగమ సుఖం లేకుండా తపస్విని ఎలా ఉంటుందో అలా కుంతి మాద్రి పాండురాజుతో జీవనం గడిపారు. అవతల సామ్రాజ్యం అంతా కళ్ళు లేని ధృతరాష్ట్రుడి కొడుక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని తమకు బిడ్డలు లేరు, భర్త తమతో కలిసే అవకాశం లేదు. చెప్పింది ఒకనాడు, నాకు ఒకనాడు దుర్వాసో మహర్షి వరం ఉంది, నేను దేవతల్ని పిలిస్తే నాకు సంతానం ఇస్తారంది. సరే పిలు, యమధర్మరాజుని పిలు మొదటన్నాడు. పెద్దవాడికి ధర్మం చాలా అవసరం అన్నాడు, ధర్మరాజు పుట్టాడు. వాయుదేవుణ్ణి పిలన్నాడు, భీముడు పుట్టాడు. ఇంద్రుణ్ణి పిలన్నాడు, అర్జునుడు పుట్టాడు. మాద్రికి బిడ్డలు లేరు, తనకే బిడ్డలు పుట్టారు. ఎంత సవతులైనా నేను బిడ్డలున్నదాన్నని సంతోషించింది. పాండురాజు పిలిచన్నాడు, ఆమె కూడా నీ సవతి కదా, బిడ్డలు లేక అల్లల్లాడిపోతోంది, ఆమెకి ఆ మంత్రాన్ని ఉపదేశం చెయ్యి, ఆవిడ పొందుతుంది అన్నాడు. ఏమీ అరమరిక లేకుండా మంత్రాన్ని ఉపదేశం చేసేసింది. మాద్రి అశ్వినీ దేవతల వలన నకుల సహదేవుల్ని పొందింది.
ఏ ఎలా భర్తకి కనపడితే భర్త యందు ఉద్రేకం కలిగి భార్యా సమాగమానికి సిద్ధపడితే మరణిస్తాడో అలా కనపడకూడని మాద్రి అలా కనపడింది పాండురాజుకి. కనపడింది కాబట్టి ఉద్రేకపడి సంగమించ ప్రయత్నించినటువంటి పాండురాజు ప్రాణాలు విడిచిపెట్టాడు. ప్రాణాలు విడిచిపెడితే పెద్ద భార్యనైనటువంటి నేను సహగమనం చేస్తానంది. అమ్మో, నువ్వు సహగమనం చేస్తే ఈ పిల్లల్ని నేను పెంచలేను, హస్తినాపురంలో కౌరవులు వేసేటటువంటి ప్రశ్నలకి జవాబు చెప్పలేను, ఈ పిల్లలు ఎక్కడి వాళ్ళని అడిగితే నేనేం చెప్పను, నాకు రాదు జవాబు చెప్పడం, ఈ పిల్లల్ని నేను పెంచలేను, అన్నిటినీ మించి నా పిల్లలు నీ పిల్లలన్న అరమరిక లేకుండా నువ్వు పెంచగలవు, నాకు ఆ అసూయ ఉంది, నేను పెంచలేనంది మాద్రి. సహగమనం మాద్రి చేసేసింది. కుంతీదేవి బిడ్డల్ని పెంచింది. నా కొడుకులని పెంచింది తప్ప నా సవతి కొడుకులు నా కొడుకులు అన్న భేదభావం ఎప్పుడూ చూపెట్టలేదు. ఆవిడ మాతృత్వానికి పరాకాష్ఠ, ఆమె అసూయ లేని తనానికి పరాకాష్ఠ ఎక్కడంటే తన కడుపున పుట్టినటువంటి 3 బిడ్డల్లో ఒకడిని ఉండమనాలి. మాద్రి కడుపున పుట్టిన బిడ్డలలో ఒకడైనటువంటి సహదేవుణ్ణి ఉరే అన్నా నువ్వు ఉంటే నాకు మిగిలిన 4 ఉన్నట్టు రా అంది. అది కుంతీదేవి యొక్క గొప్పతనం. ఆ గొప్పతనానికి అన్నాడు విదురుడు, మా ఇంట ఉంచి పూజ చేస్తాను ఆవిడ్ని అన్నాడు. ఏ ఆడదానికి ఉంటుంది, ఏ తల్లికి ఉంటుంది ఆ లక్షణం. అంత గొప్పది కుంతీదేవి అంటే. సరే, జరగవలసిన ప్రస్థానం జరిగింది కథ. చిట్ట చివర కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత ఇంత పిల్లల కోసం అంగలార్చింది. ఇంత అంగలార్చిన కుంతి కూర్చునుండగా ఒక్కొక్కరి పేరు చెప్పి నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. మావాడు అని ధృతరాష్ట్రుడంటే ధృతరాష్ట్రుడు విడిచిపెట్టాడు, మావాడంటే ధర్మరాజు విడిచిపెట్టాడు. కర్ణుడు అన్నారు, మావాడు కాడన్నాడు ధృతరాష్ట్రుడు, మావాడు కాడన్నాడు ధర్మరాజు. తన కడుపున పుట్టిన తొలి బిడ్డ సహజ కవచకుండలములతో పుట్టినవాడు. అరే, చిట్ట చివరికి నువ్వులు నీళ్లకి కూడా నోచుకోలేదురా అని గుండె పగిలి ఏడ్చి చెప్పేసింది. ధర్మరాజా, మీ అన్నగారు రావాడంది. ఎంత పని చేశావమ్మా, నువ్వు చెప్పనందుకు చంపేశావు, లేకపోతే ఆయన కూర్చోవాలి సింహాసనం మీద. అమ్మ, ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు నిజము దాగకుండుగా కాని శపించాడు ధర్మరాజు. గాంధారి కళ్ళకి కట్టిన గుడ్డ జారితే ఆ చూపులు వచ్చి పడినంత మాత్రాన ధర్మరాజు గారి పాదాలు బొబ్బలెక్కిపోయాయి. అంత కోపగించినటువంటి గాంధారి తన 9 కొడుకులు పోతే అవతల కుంతి కొడుకులు బతికున్నారని ఎక్కడ శపిస్తుందోనని తనకు అవసరం లేకపోయినా సరే ధృతరాష్ట్రుడు గాంధారి వనవాసానికి వెడితే వాళ్ళకి తన కొడుకుల్ని ఏమీ అనకుండా ఉండడానికి వాళ్ళకి సేవ చేస్తూ బతికి దావానలం అంటుకుంటే అరణ్యానికి పుట్టిన అగ్నిలో తాను కూడా పడి చచ్చిపోయింది. అంతటి మహాతల్లి కుంతీదేవి. ఆమె లాంటి అమ్మ, ఆమె లాంటి భార్య, ఆమె లాంటి సవతి, ఆమె లాంటి స్త్రీ, ఆమె లాంటి ధర్మమూర్తి లోకమునందు ఉండదు. మహాభారతమునందు కుంతీదేవి ఒక మెరుపు. నేను కేవలం ఒక్కసారి సింహావలోకనం చేశానంటే కుంతి జీవితాన్ని యథార్థంగా నేను అన్ని ఘట్టములను స్పృశించలేదు. అంత గొప్పది కాబట్టే, ఇలా మాట్లాడగలిగినది కాబట్టే మహానుభావుడైనటువంటి విదురుడంతటి వాడు 12 సంవత్సరములు నా ఇంట పూజ చేస్తాను ఆవిడన్నాడు తప్ప మా ఇంట్లో ఉంచుకుంటాను ఆవిడికి నేను పెడతాను లేండి అన్నం అనలేదు. కాబట్టి ద్రౌపదీదేవి వంక తిరిగి కుంతీదేవి అంటుంది, ధవలాక్షి నీ కతంబున పవిత్రమై త్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను జొచ్చుటను శుభస్థితితోడన్. ఓ ద్రౌపది, నీ కతంబున పవిత్రమై ద్రుపదకులము పాండుకులంబున్ భువనముల వెలిగే నీ ఉద్భవమౌటను చొచ్చుటను శుభస్థితితోడన్. నీవు పుట్టావే, నువ్వు పుట్టిన కారణం చేత ద్రౌపది 2 వంశములు తరించాయి. నువ్వు పుట్టావు కాబట్టి పుట్టినిల్లు తరించింది. ఇంతటి ధర్మాత్మురాలివి కనుక అమ్మా, మా ఇంటిని మెట్టావు కాబట్టి పాండుకులం ప్రకాశించింది భువనములన్నిటిలో. నీలాంటి కోడలు నాకు దొరకడం నా అదృష్టం అమ్మా అంది. కోడల్ని నిష్పక్షపాతంగా అంత పొగడగలిగినటువంటి ఉదారురాలు కుంతీదేవి తప్ప కోడల్ని పొగిడితే చంకనెక్కుతుందేమోనని బెంగ పెట్టుకుని ఎప్పుడూ కోడల్ని విమర్శించాలనుకునేటటువంటి అర్థం లేని అత్తతనం ఉన్నది కాదు కుంతీదేవి. అంతటి మహాతల్లి. పురుష వృషభులైన పురుషులతోడన అరిగి పరమభక్తి పరిచరింపబోవనగుట నీవు పుణ్యంబు చేసితి వంచు ప్రీతి కౌగిలించుకునియే. అమ్మా, పరమధర్మాత్ములైనటువంటి ఈ 5 భర్తలతో కలిసి నువ్వు అరణ్యవాసానికి వెళ్ళి
ఆ క్లేశాన్ని ఓర్చి వాళ్ళకి సేవ చెయ్యాలని వెడుతున్నావే, నీ పతివ్రతా ధర్మం చాలా గొప్పదమ్మా. ఇటువంటి దానివి కోడలి అయ్యావు. కొడుకులు సుఖాలలో ఉన్నప్పుడు వాళ్ళ భార్యనని చెప్పి కోడలు సంతోషించడం గొప్ప కాదమ్మా. కొడుకులు కష్టాలలో ఉన్నప్పుడు అత్తయ్య గారు నేనున్నానని ఒక్క మాట అనకుండా భర్తని, నేనున్నానని బయలుదేరుతున్నావే ఓదార్చడానికి, అందుకు నేను పొంగిపోతున్నానమ్మా అంటే ఏమిటి ఆవిడ హృదయం? నేను అక్కర్లేదు ఇప్పుడు పాండవుల వెనక, తల్లిని నేను లేకపోయినా తల్లి కన్నా ఎక్కువగా చూడగలిగిన భార్యవి నువ్వు ఉన్నావు. అది భార్యాస్థానం యొక్క గొప్పతనం. తల్లి స్థానాన్ని దాటి నిలబడగలదు భార్య. తల్లి మాతృప్రేమతో అన్నం పెట్టగలదు. నేను సభాముఖంగా చెప్పక్కర్లేదు, భార్య అంతకన్నా దాటి వంశాన్ని కూడా నిలబెడుతుంది. పురుషుడి కామాన్ని ధర్మంతో ముడివేసి వాడిని శాశ్వతమైన యశో విరాజితుణ్ణి చేసి ఊర్ధ్వలోకాలు పొందేటట్టుగా అనుగ్రహించగలదు ఆడది. ఆడదానికి అంత పెద్దపీట వేసి మాట్లాడింది. తన కోడలి గొప్పతనం ఏమిటో చెప్పుకుని మురిసిపోయింది ద్రౌపదీదేవి. అమ్మ, నీ వంటి ఆడది, నీ వంటి స్త్రీ, నీ వంటి ఉత్తమురాలు నాకు కోడలుగా దొరకడన్న అదృష్టం అమ్మా అని కౌగిలించుకుని ఏడ్చింది. ద్రౌపదీదేవి లాంటి కోడలు, కుంతీదేవి లాంటి అత్తగారు ఏ ఇంటనైనా ఉంటే ఆ ఇల్లు నిజంగా దర్శనీయ స్థలం.